యాదవరాజు, ఆ సంతతికి చెందిన బాయి కొడుకే ఛత్రపతి శివాజీ. కొడుకులు ఎవరిని ఈ రోజు ఏ రాజును చర్మం మొలిచింది లేదు. ఈ రోజు మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అంటున్నాం. ఈ రోజు క్రిస్టియన్స్ వస్తే ఎస్సీలపై చేరుతున్నారు. ఎందుకు చేరుతున్నారు? బీసీలు ఈ రోజు గుళ్ళేకి రానియరు. ఎట్లా ఈ వ్యవస్థ? ఇది చాలా చర్చించాలి. ఈ రోజు డక్కలలో వస్తే మార్గలు ఊర్లేకి రానియరు. రే మేమే పెడతాం, నువ్వు పోవద్దురా అంటున్నారు. అంటే ఇది మిట్ల పెంచిన వ్యవస్థలో ఎవరికి వారు ఈ రోజు ఈ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఈ రోజు కాన్సీరామ్ అంటున్నారు. ఈ రోజు ములాయం సింగ్ యాదవ్ ఇద్దరు కలిస్తేనే ఆ రోజు యూపీలో రాజ్యాధికారం వచ్చింది. కాన్సీరామ్ కు పట్టమని 20 సీట్లు లేవు. 93లో పడిపోతే ఇద్దరు కలిస్తే రాజ్యం వస్తే ఏమైంది? మళ్ళీ ఇద్దరిని చీల్చారు. ఈ రోజు ఇద్దరిని వదిలేసి మళ్ళీ వాళ్ళు వచ్చి కూర్చున్నారు. వాళ్ళు ఓపిక పడుతూ రాజ్యాన్ని ఎలా కైవసం చేసుకోవాలని ఆలోచన నిరంతరం ఉంటుంది. మనకి ఎక్కడ చికెన్ దొరుకుతుందా, ఎక్కడ బిర్యానీ దొరుకుతుందా, అక్కడ మనం వాళ్ళ ఎంట పోదామని మనకు పెద్దలు నేర్పించారు. కాబట్టి దయచేసి రాబోయే రోజుల్లో ఇండియా పరిపాలించాలి అంటే ఏదో తెలంగాణ కాదు. ఈ రోజు రిజర్వేషన్ అడుగుతున్నాం. గ్రామాలలో స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎన్ని ఊర్లు పంచుకుంటారు? ఈ రోజు ఐఏఎస్లు ఐపీఎస్లు గ్రూప్ 1లో ఎందుకు కొడతలేం అంటే మనము చదువుకోవడానికి ప్రయత్నము చేస్తలేం. కాబట్టి రాబోయే రోజుల్లో కోచింగ్ సెంటర్లు ఈ పెద్దలు డబ్బులున్న వాళ్ళు ఈరోజు ఈటల రాజేంద్రన్ ఎందుకు అడుక్కున్నా మనం? డబ్బులున్నాయినా నీ దగ్గర నువ్వు వస్తే కనీసం అని. అంటే మనం ఎప్పుడు బానిసంగా మనం అంతా మారాలి. ఈరోజు రాజలింగం గారికి బాధ చేసింది, ఆయన కులస్తుడు ఫోటోలు అని. అదే ఆత్మగౌరవం, అది తెలియక చేసిందే. కానీ సున్నితంగా అదే 4 గోడల మధ్యలో ఈ తొలి బాధ పెట్టండి అంటే బాగుండేది. అంటే కొన్ని జరుగుతూ ఉంటాయి. మనం ఆవేశం ఎక్కువ ఉంటుంది మనకు. ఈ ఆవేశాన్ని మనం ఎప్పుడైతే తోలి ఆలోచిస్తామో రాజు కావాలి అంటే బానిసలకే రాజ్యాధికారం వస్తుంది. ఇది మీరు గమనించుకోండి. బానిసలుగా ఎవరు ఉంటారో వాళ్ళే రాజకీయ నాయకులు అవుతున్నారు, మిగతా వాళ్ళు కావడం లేదు. కాబట్టి ఈరోజు అల్లా సూర్యప్రకాష్ బిఎస్పీలో పనిచేశాడు అంటే దశ ఉండాలి. మన పోతే వస్తారు. అసలు గ్రామంలో కుల వ్యవస్థ ఏ కులం ఎవరిని ఓర్చుకుంటలేదు. బాగా మీరు థింక్ చేయండి. ఇక్కడ మనం చదువుకున్న వాళ్ళమో మనం ఉన్న వాళ్ళమో ఓన్లీ కలుస్తున్నాం. కానీ విలేజ్ కి పోతేనే మళ్ళీ కులాలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ కులస్తుడు నిలబడితే మేము వెయ్యాం. ఎప్పుడో లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు ఒక అమ్మాయిని, అది కూడా తీసుకొస్తాడు ఎలక్షన్ లో. అంటే ప్రతి నిమిషం వాళ్ళు మనమేమో కుల వృత్తులు కాస్తే వాళ్ళేమో రాజ్యాధికారం రాజు ఎలా కావాలని ఉన్నారు. ఈ మన బ్రెయిన్ లో ఇది నిండాలి. ఈరోజు నేనున్నాను నా విలేజ్ లో, నేను పార్టీ పెట్టి నా ఊర్లో ఎంపీటీసీ సర్పంచ్ నేను గెలుచుకున్నాను. ఎవరి పేరు ఏ ఫోటో లేకుండా. ఈరోజు ఎప్పుడు వస్తుంది? మీకు ఆ కోరిక కలిగితే కదా, ఆశయం మీలో ఉంటే కదా. అది లేదు. ఈరోజు నేను చాలా గొడవపడుతుంటాను. తెలంగాణలో ఒక పిల్లోడు రాస్తూ ఉంటాడు, నేను వందే మాతరం శ్రీనివాసరెడ్డి గారు పాట పాడమని. తర్వాత ఆ పిల్లో ఎస్సీల అబ్బాయి మాదిగల అబ్బాయి ఏదో, కానీ పాపం సున్నితంగా ఆయన కమ్యూనిస్ట్కే పాడుతా అన్నాడు, ఈయన సమస్యల మీదే పాడుతా అన్నాడు. అన్నా నేను డబ్బులకు పాడలేనని చెప్పకుండానే సున్నితంగా ఓకే మన వాడు ఆత్మగౌరవంగా బతుకుతున్నాడు, ఒక జెండాను ఎంచుకున్నాడు అని నేను చాలా మనసులో సంతోషపడ్డాను. ఈరోజు ఏ వ్యక్తి అయినా అమ్మడపోని వస్తువు లేదు, కొనలేని లేదు శక్తి. ఎవరికి డబ్బులు ఉండవో వాడే ఈ దేశాన్ని పరిపాలిస్తూ వచ్చాడు. జవహర్లాల్ నెహ్రూ ఎలా వచ్చాడు? ఓన్లీ డబ్బు పెట్టడం వల్ల వచ్చాడు, నాట్ బ్రాహ్మణ్. ఆ డబ్బుగా అందరూ బానిసలుగా పనిచేశారు. కేసీఆర్ ఎలా వచ్చాడు? ముందుకు వచ్చాడు, ఆంధ్రలో డబ్బులు తీసుకున్నాడు, అందరికి పంచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు, మొత్తం దోచుకున్నాడు. కానీ ఈరోజు మనం ఏం చేయగలుగుతున్నాం? నల్ల సూర్యప్రకాష్ జెండా, నల్ల సూర్యప్రకాష్దే, రామయాదవ్దే, ఎవరి జెండా వాళ్ళదే. ఎప్పుడు కలుగుతాం చెప్పండి? రేపు మీరు లోకల్ బాడీ ఎన్నికల్లో ఎంతమందిని గెలిపిస్తారు? ఎవరు పనిచేస్తారు? ఓన్లీ స్టేజ్ మీద వచ్చుడు, మాట్లాడడం, వెళ్ళిపోవడం. ఇదేనా మన వ్యవస్థ? దయచేసి సోదరులారా, బీసీ ఎస్సీ ఎస్టీ ఈ జెండా ఎప్పుడు 70 ఏళ్ల నుంచి ఉంది. మనం కులాలుగా కాకుండా
ఒక ఆశయం కొరకు వాళ్ళు ఆశయం ఎత్తుకుంటున్నారు. లీడర్ అనేవాడు ఎప్పుడు ప్రజల నుంచే పుట్టుకొస్తాడు, కులాల నుంచి పుట్టుకురాడు. అసలు మన ఆశయం ఏంటి? అనగారిన వర్గాలకు రాజ్యాధికారం ఎందుకు ఇవ్వాలి? అసలు ఎందుకు ఇవ్వాలి మనకు అధికారం? డబ్బులు లేవు, జ్ఞానం లేదు, ఏమీ లేదు. ఈరోజు వాళ్ళు డబ్బులు తెచ్చి మన ఓట్లే కదా వాళ్ళు కొంటుండేది, మనమే కదా వాళ్ళకు ఓట్లు వేస్తుండేది, మనమే కదా ఆట పాట పాడుతుండేది.